సంసార వృక్షము. ఈ చరాచర జగత్తులో సంసారము అనేటటువంటిది అంతా కూడా ఒక వృక్షంతో పోల్చి చెప్పబడింది. సంసారము అంటే ఏమిటి? భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, శత్రువులు అందరూ కలిపితే సంసారం. ఇందులో మీకు అనుమానం వస్తుంది, శత్రువులు కూడా ఉంటారా అండి అని. మిత్రులు ఉన్నప్పుడు శత్రువులు ఎందుకు ఉండరు? మిత్రులు ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు శత్రువులు ఎందుకు ఉండరు? కాబట్టి సంసారము అంటే వీళ్ళందరితోనూ కలిసినటువంటిదే సంసారం. వీళ్ళందరితోనూ మనకు ఉండేటటువంటి సంబంధాలు, సంబంధ బాంధవ్యాలు ఉంటామే, ఇవన్నీ కలిపితేనే సంసారం. అయితే ఈ సంసారము అనేది వ్యష్టిగాను సమిష్టిగాను రెండు రకాలుగాను కూడా చెప్పబడుతుంది. వ్యష్టిగాను సమిష్టిగాను. వ్యష్టిగా సంసారము అని అంటే, వ్యష్టిగా అంటే సింగిల్గా, సంసారము అని అంటే మనం ఒక్కళ్ళని గురించే మాట్లాడతాం. అంటే భార్య, పిల్లలు, ఇందాక చెప్పినట్టుగా బంధువులు, మిత్రులు, శత్రువులు, వీళ్ళందరూ కూడా మన యొక్క ధనధాన్యాలు, భోగభాగ్యాలు, గొడ్డు గోద, ఇల్లు వాకిలి ఇవన్నీ కలిపితే మనకి సంసారం ఉంటుంది. మరి సమిష్టిగా సంసారము అంటే ఏమిటి? సమిష్టిగా సంసారము అంటే దాన్నే ప్రపంచము, చరాచర జగత్తు, ఈ జగత్తే ఒక సంసారము, ఇలా మనం చెప్పడం జరుగుతుంది. భాగవతంలో ఈ సంసారాన్ని గురించి ఒక చిన్న పద్యం రాశాడు పోతనామాత్యుడు. మనం చూద్దాం దాన్ని. అది కూడా దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ గర్భంలో ఉన్నాడు, ఇంకా బయటికి రాలా. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. చేసుకుని పరిపరి విధాలా వాళ్ళు ఆ భగవానుడిని స్తుతి చేస్తారు. అయితే ఇలా స్తుతి చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు స్తుతి చేస్తాడు. ఇది ప్రత్యేకమైనటువంటిది. ఆయన చెప్తాడు, సంసారము అనేటటువంటి ఇది ఒక పెద్ద వృక్షం. ఈ వృక్షానికి ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖ దుఃఖములు 2, గుణములు 3 వేళ్ళు. ఇక్కడ చూడండి, సంసారము అనేటటువంటి వృక్షానికి ప్రకృతి ఒక్కటి పాదు. దీని పాదు ఏమిటి అంటే మొదలు, అది ప్రకృతి. ఫలములు, ఈ వృక్షం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే ఇవి 2. సుఖ దుఃఖములు, సుఖాలు దుఃఖాలు ఈ 2 కూడా దీని యొక్క ఫలితాలు అని అంటాడు. గుణములు 3, అవి ఏమిటి అంటే వేళ్ళు, సత్వరజస్తమ గుణాలు. ఈ 3 గుణాలే, త్రిగుణాలే దీనికి వేళ్ళు అని చెప్తూ ఉన్నాడు. తగు రసంబులు 4, ధర్మార్థ మకరంబులు. ఇక్కడ రసాలు 4 అన్నాడు. ధర్మార్థ మకరంబులు, ధర్మార్థ కామ మోక్షాలు, ఈ 4. వీటిని మకరంబులు అని అంటూ ఉన్నాడు. తద్రసంబులు 4. ఇక ఎరిగడి విదంబులు 5, అవి ఏమిటి అంటే ఇంద్రియములు. ఈ మాట కూడా అక్కడే చెప్పాడు. ఎడిగడి విదంబులు 5 ఇంద్రియములు. ఇవి తెలుసుకునే విధాలు ఏమిటి అంటే 5 రకాలయ్యా, వాటిని ఆస్వాదించేది 5 రకాలు. అవి ఏమిటి? మన ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఎరిగడి గుణంబులు 5, ఎరిగడి గుణంబులు 5, అవి ఏమిటి అంటే ఇంద్రియములు, శబ్దస్పర్శ రూప రసగంధాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి అక్కడ ఉన్నటువంటివి. తర్వాత 6 స్వభావములు, శోకమోహాదులు, ఊర్ములు. దీని యొక్క స్వభావాలు ఎన్ని అంటే 6 అన్నాడు. ఈ 6 ఏమిటి అంటే షడూర్ములు అన్నాడు. షడూర్ములు ఏమిటి? షడూర్ములు శోకమోహంబులు. ఇక్కడ చూడండి, శబ్ద స్పర్శ రూప రసగంధాలేమో జ్ఞానేంద్రియాలని చెప్పాం,
షడూర్ములు అని అంటే ఆకలి, దప్పిక, మోహము, శోకము, ముసలితనము, మరణము. ఈ 6 కూడా షడూర్ములు అని అంటారు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మరణము. ఈ 6 కూడా షడూర్ములు. ఇక ఈ 6 సోహములు అయిపోయిన తర్వాత ధాతువులు 7. ఇందులో ధాతువులు అన్నాడు. ఈ ధాతువులు ఏమిటి? సప్త ధాతువులు. రక్తము, మాంసము, రసము, మేధ, అస్థి, శుక్రము, ఇవి మొత్తం 7 కూడా సప్త ధాతువులు. ఇప్పుడు పై పొరలు 8 ప్రంగలు. పై పొరలు 8 ప్రంగలు. పైన ఉండే పొరలు ఎన్ని అంటే ఇక్కడ 8 అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి 8? అవే ప్రంగలు. ప్రంగలు అంటే కొమ్మలు. ఇలా సంధి, పంగ అని అంటాం చూడండి. మనం ఇట్లా సంధిగా ఉండే దాన్ని పంగ అని అంటాం. ఆ పంగలు అవి 8 అన్నాడు. ఏమిటవి? అందులో భూతంబులు 5, బుద్ధి, మనో, అహంకృతులు, పంచభూతాలు అన్నాడు. పంచభూతాలు కాకుండా బుద్ధి, మనస్సు, అహంకారం, ఈ 8 కలిపి అవి ప్రంగలు అన్నాడు. ఆ తర్వాత రంధ్రములు 9 కోటరంబులు. కోటరములు అంటే చెట్టు తొర్రలు. కోటరములు అంటే తొర్రలు. రంధ్రములు 9 నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలు అంటే నవరంధ్రాలు అనేవి పేర్లోనే ఉంది కదా, అవి రంధ్రాలు అని చెప్తున్నాం కదా. ఈ నవరంధ్రాలు అన్నీ కూడా తొర్రల రూపంలో, కంతల రూపంలో ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, పాయు, ఉపస్థ, ఇవన్నీ కూడా రంధ్రములు. ప్రాణపత్ర దశకము, ప్రాణాలు 10. ఏమిటవి? మామూలుగా మనం చెప్పుకునే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనే పంచప్రాణాలు. తర్వాత ఉపప్రాణాలు. అవి ఏమిటి? నాగ, కూర్మ, క్రకర, దేవదత్త, ధనుంజయములు అనేవి 10 కూడా ఉపప్రాణాలు అన్నాం. ఆ 5 ఈ 5 మొత్తం కలిపి 10. ఇప్పుడు ప్రాణపత్ర దశకంబు, జీవేశ, పక్షియుగము, 2 పక్షులు కలుగు సంసార వృక్షంబు. ఈ పక్షియుగము. పక్షియుగము అంటే ఏమిటి? జీవాత్మ, పరమాత్మ. ఈ మొత్తం కలిపి సంసారము అనేటటువంటి ఈ వృక్షం అనేది తయారవుతూ ఉన్నదయ్యా. సంసార వృక్షము గలుగజేయు దాని అడగింప రాజువు ఒక్కడవు నీవే. దానిలో నుంచి బయటపడేయాలి అంటే నీవే, నువ్వే దిక్కయ్యా అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సంసారము అనేది వృక్షం. దానికి పాదు ఏమిటి అంటే ప్రకృతి పాదు. ఫలములు 2, సుఖదుఖాలు. వేళ్ళు 3, అవే త్రిగుణాలు. రసములు 4, ధర్మార్థ కామ మోక్షాలు. గ్రహించే విధానాలు 5, శబ్దస్పర్శ రూపరసగంధాలు. స్వభావాలు 6, ఇవే షడూర్ములు అంటారు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మరణము, ఈ 6 కూడా షడూర్ములు. ధాతువులు 7, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్రము, ఇవన్నీ కూడా ధాతువులు, సప్తధాతువులు. ఇక కోటరములు. ఈ కోటరములు అనేవి ఇక్కడ మనకి ప్రంగలు 8, పంగలేమో 8 ఉన్నాయి అన్నాం. అవి ఏమిటి అంటే ఇక్కడ చెప్పాం పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారము. అవి కాకుండా కోటరములు 9. కోటరములు అంటే తొరలు అన్నాం. ఈ తొరలు ఏమిటి? ఈ 9 కూడా నవరంధ్రాలు. ఇవి కోటరములు 9. ఇక ప్రాణపత్ర దశకము.
ప్రాణములు, ఈ ఆకులు, పత్రదశకము 10 ఆకులు ఏమిటి అంటే ప్రాణాలు, ప్రాణాలు ఉపప్రాణాలు. ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనే 5 ప్రాణాలు. నాగదత్త ఇది నాగకూర్మ కృకల దేవదత్త ధనుంజయములు అనే 10 కూడా, ఇందాక 5 ఇప్పుడు 5, ఈ మొత్తం కలిపి 10. ఇవన్నీ కూడా మనకి ప్రాణపత్రములు, పత్రదశకంబు అన్నాడు. ఇవన్నీ కాకుండా జీవుడు, దేవుడు అంటే జీవాత్మ, పరమాత్మ, జీవేశ పక్షయుగము, జీవాత్మ పరమాత్మ 2 ఉన్నాయ్యా. ఈ 2 కలిపి పక్షయుగము, ఈ 2 పక్షులు కూడా, ఇవన్నీ కలిపి సంసారము అవుతూ ఉన్నది. ఈ సంసారాన్ని నుంచి బయటపడాలి అంటే నువ్వే దిక్కు, పరమేశ్వరుడు అయినటువంటి నువ్వే దిక్కయ్యా అని అంటాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇది సంసారము అనే వృక్షం. భగవద్గీతలో చెప్పాడు చూడండి భగవానుడు మనకి, ఊర్ధ్వమూల మధశాఖం మత్స్యత్వం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని. ఇదేంటి ఇక్కడ ఉన్నది, ఊర్ధ్వమూలం అధశాఖం. ఎక్కడైనా సరే చెట్టు మొదలు కింద ఉంటుంది, కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నీ పైన ఉంటాయి. కానీ సంసారము అనే వృక్షం దీనికి రివర్స్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. ఏమిటది? ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం ఏమో పైన ఉంటుంది, కొమ్మలు, రెమ్మలు కింద ఉంటాయి. ఏమిటి ఇక్కడ ఊర్ధ్వమూలము అంటే ఏమిటి? ఇక్కడ ఊర్ధ్వమూలము అంటే సంసారానికి కారణం ఎవరు అసలు? పురుషోత్తముడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడంటే దేవాది దేవుడు పైన ఉంటాడు అని చెప్పుకుంటున్నాం. ఎక్కడ? అది కూడా పరమపదంలో ఉంటాడు అని చెప్పాం మనం. పరమపదం అనేది ఎక్కడో పైన ఉన్నది అని చెప్తున్నాం. కాబట్టి ఆ పరమపదం పైన ఉన్నది కాబట్టి ఊర్ధ్వమూలం, ఆ పరమేశ్వరుడు పైన ఉన్నాడయ్యా, ఆయనే ఈ సంసారాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. అధశాఖం, ఆ సంసారము అనేది కిందికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే శాఖలు అంటే కొమ్మలు, కాండము. ఈ వృక్షానికి కాండం ఎవరు అంటే బ్రహ్మదేవుడే కాండం, అతడే సృష్టికర్త. అతడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆయన ఆ పరమేశ్వర స్వరూపం నుంచి కింద స్థాయిలో ఉన్నాడు. పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఈ జగత్తును సృష్టిస్తూ ఉన్నాడు. ఈ కాండం ద్వారానే చెట్టు యొక్క కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కిందికి వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఛందాంసి యస్య పర్ణాని, వేదాలే దీని యొక్క ఆకులు అని చెప్తూ ఉన్నాడు. ఈ వృక్షానికి, సంసారము అనే వృక్షానికి వేదాలే ఆకులు. ఇక ఈ వృక్షము అనేది ఇలా వ్యాపించి ఉన్నదయ్యా. అలా ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఈ వృక్షం శాఖోపశాఖలుగా ఎక్కడి వరకు వెళ్ళింది? సమిష్టిగా అంటే ఈ జగత్తే సంసారం అని చెప్పుకున్నాం కదా. ఈ జగత్తు అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఆ ఊర్ధ్వలోకం నుంచి వచ్చింది. ఇప్పుడు మొదలు ఊర్ధ్వలోకంలో ఉన్నది అన్నాం. అధోలోకము పాతాళం దాకా వెళ్ళిపోయింది. పాతాళలోకం దాకా వెళ్ళిపోయింది. అతల వితల సుతల పాతాళ మత్స్యలోకం దాకా, కింద దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకాలే దీని యొక్క ఆకులు. ఈ రకంగా ఈ సంసారము అనే వృక్షము అనేది విస్తరించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అయితే ముండకోపనిషత్తులో ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. ఇక్కడ జీవేశ పక్షయుగము, జీవుడు ఈశ్వరుడు ఈ 2 కూడా పక్షయుగము అన్నాడు. సంసారము అనేటటువంటి వృక్షం మీద, ఆ వృక్షం యొక్క కొమ్మల మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి అన్నాడు. అవి ఏమిటి అంటే ద్వాసుపర్ణ శైజాసఖాయ సమానం వృక్షం పరిషత్స్వజాతే. ఈ మాట మనకి ముండకోపనిషత్తులో చెప్తాడు. ముండకోపనిషత్తులో చెప్తాడు. ఎవరు? అంగీరసుడు తన యొక్క శిష్యుడైనటువంటి శౌనకుడికి చెప్తాడు. ఓ శౌనక, ద్వాసుపర్ణ శైజాసఖాయ సమానం వృక్షం పరిషత్స్వజాతే.
సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయ్యా అన్నాడు. ఏమిటి 2 పక్షులు? ఇందాక చెప్పుకున్నాం కదా, జీవేశ పక్షియుగము, జీవుడు ఈశ్వరుడు. ఈ 2 పక్షులను కూడా ఒకటేమో అక్కడ దొరికినటువంటి పళ్ళు, పూలు, కాయలు ఏం దొరికితే అవి తింటోంది, పండ్లు కాయలు తింటూ ఉన్నది. మరి రెండవ పక్షి ఏం చేస్తున్నది? ఏ రకమైనటువంటి పండ్లు కాయలు తినకుండా అలా చూస్తూ కూర్చొని ఉన్నది, దిక్కులు చూస్తూ ఉన్నది. ఈ 2 ఏమిటి అసలు? ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. మరి పండ్లు కాయలు తింటూ ఉన్నటువంటి పక్షి ఏది? అదే జీవాత్మ. ఎందుకు తింటోంది? ఈ పండ్లు కాయలు అనేది ఈ జీవాత్మ చేసినటువంటి కర్మ ఫలితం ఉంది. ఆ కర్మల యొక్క ఫలితం అది. ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈ జీవాత్మ అనుభవిస్తూ ఉన్నదయ్యా. అదే పండు కాయలు తింటూ ఉన్నది అంటే అర్థము. మరి పరమాత్మ ఏం చేస్తోంది? దిక్కులు చూస్తూ కూర్చుంది. ఏ రకమైనటువంటి పళ్ళు, పూలు, కాయలు ఇవేం తింటం లేదు. అంటే ఏ రకమైనటువంటి కర్మ ఫలితాన్ని కూడా అనుభవించటం లేదు. ఎందుకు అనుభవించటం లేదు అని అంటే, పరమాత్మ కర్మ చేయదు, పరమేశ్వరుడు కర్మ చేయడు. కాబట్టి కర్మ ఫలితము అనేది ఉండదు. ఆ కారణం చేతనే దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. ఈ 2 పక్షుల్లోనూ ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. జీవాత్మ ఏమో కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది, పరమాత్మ ఏమో కర్మ ఫలితం లేదు కాబట్టి దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ 2 పక్షులు, ఇవి 2 వేరువేరా ఒకటేనా? ఇది అనుమానం మనకి. జీవాత్మ, పరమాత్మ అనే ఈ 2 పక్షులు వేరువేరా, 2 ఒకటేనా? ఈ 2 వేరు కాదు, 2 ఒకటే. మరి 2 విడివిడిగా కనిపిస్తున్నాయి కదా మనకంటికి విడివిడిగా కనిపిస్తున్నాయి కదా. మరి ఏమిటిది అని అంటే, విడివిడిగా కనిపిస్తున్నాయి అంటే అది కేవలము నీ అజ్ఞానం వల్ల. నీ యొక్క అజ్ఞానం వల్లనే విడివిడిగా కనిపిస్తున్నాయి తప్పించి లేకపోతే విడివిడిగా లేవు, 2 ఒకటే. అజ్ఞానము అనేది పటాపంచలైపోగానే జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. అంటే జీవాత్మ కాస్త పరమాత్మలో లీనమైపోతుంది. అదే మోక్షము అని చెప్పుకున్నాం మన గతంలో. కాబట్టి అజ్ఞానం అనేది పటాపంచలైపోగానే ఈ జీవాత్మ కాస్త పరమాత్మ అయిపోతుంది. అలా ఎప్పుడైతే అది పరమాత్మ అయిపోయిందో ఇంకా మిగిలేదు అక్కడ ఒకటి, పరమాత్మే కదా. మరి జీవాత్మేది పరమాత్మలో లీనమైపోయింది. అంటే నీకు జ్ఞానం సముపార్జన కనుక జరిగినట్లయితే అక్కడ కనిపించేది ఒకటేనయ్యా, అదే పరమాత్మ. అంటే ఈ సంసారం అనేది నాశనం అయిపోయింది. కాబట్టి ఈ సంసారము అనేటటువంటి వృక్షం పరమేశ్వర స్వరూపం చేత, అజ్ఞానం చేత సృష్టించబడుతూ ఉన్నది. మన గతంలో చెప్పుకున్నాం కదా, ఇదంతా మన యొక్క భావన. సంసారము అనేది మన యొక్క భావన. ఈ జగత్తంతా భావన మాత్రమే, అంతా మిథ్య. నిజంగా ఏం లేదు ఇక్కడ. ఆ విషయం తెలుస్తుంది ఎప్పుడు? జ్ఞానోదయం కనుక కలిగినట్లయితే. కాబట్టి జ్ఞానోదయం కలిగితే ఆ విషయం తెలుస్తుంది. జీవాత్మ కాస్త పరమాత్మ అయిపోతుంది. అప్పుడు చెట్టు మీద ఇంకా 2 పక్షులు, జీవాత్మ పరమాత్మ 2 పక్షులు ఉండవు. ఉండేది ఒక్కటే, అదే పరమాత్మ.